హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా పాలు వేడి చేసి చాయ్ పెట్టిన ఈరోజు. ఇంకా టైం అయిపోయింది. ఆయనకి 7:15కి వెళ్తారని చెప్తాను కదా, 7:15 కావస్తుంది. ఇంకా చాయ్ తాగేసి ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా వంట చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందే నేను పాలు కాబట్టి చాయ్ పెట్టి ఈరోజు అటుకులతో ఉప్మా చేసిన, అవి తినేసి చాయ్ తాగి వెళ్ళిండు. ఆ తర్వాత నేను దేవుడి రూమ్లోకి వచ్చి దేవుడికి మొక్కుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజు లాగానే ఉదయమే 5 గంటలకు లేచి ఇల్లంతా మాపెట్టి తుడిచేసిన, బాల్కనీ కడిగి వంట రూమ్ కడిగేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చే లోపల ఆయన పూజ చేసిండు. ఇంకా ఆ తర్వాత నేను ఇలా చాయ్ వేడి చేసుకొని తాగుతున్నాను. ఇంకా ఈ మధ్య నేను చాయ్ తాగుతున్నాను కదా, కొంచెం చిక్కగా తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అటుకులు ఉప్మా చేశానని చెప్పిన కదా, ఆయన తినేసి వెళ్ళిండు. ఇంకా పాలు కాగపెట్టిన, కొన్ని రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగేసిన, చాయ్ మసలే లోపల ఇంకా చాయ్ వేడెక్కిన తర్వాత ఇంకా పోసుకొని కాసేపు నేను టీవీ చూస్తూ రిలాక్స్ అవుతూ చాయ్ తాగుతాను. ఎందుకంటే 5 గంటలకు లేచి నుండి ఇప్పటి వరకు ఇలా పనులు చేశాను కదా, అందుకే కొంచెం రిలాక్స్గా కూర్చొని కాసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టీవీ చూసిన. ఇంకా కొంతసేపు అయినాక, అంటే ఇప్పుడు 9 అయిపోయింది, 9:10 అవుతుంది. ఇందాక చేసిన అటుకులతో ఉప్మా టిఫిన్ చేసిన. ఇంకా మా పిల్లలు లేచిర్రు అప్పటికే. ఇంకా ఇది 10 అవుతుంది. ఇప్పుడు నేను కూర వండుతున్నాను, ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ టమాటా వండుతున్నాను సింపుల్గా. ఈరోజు శుక్రవారమే కదా, మా ఇంట్లో అయితే శుక్రవారం నాన్ వెజ్ ఏమీ తినము. అందుకే ఇంకా దీనిలోకి కొంచెం చారు చేస్తే సరిపోతుంది. ఇంకా సాయంత్రం ఏమన్నా వండాలి. ఆలుగడ్డ కూర ఒక్క పూటకే సరిపోతుంది కదా. ఇంకా పొట్టంతా తీసి చిన్న ముక్కలు కట్ చేసుకొని వండుతున్నాను. ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు, అందరికీ ఇది ఈజీగానే వచ్చు. కాకపోతే నేను వండుతున్నాను, నేను బ్లాగ్లో ఇవే పెడతాను కాబట్టి అదే చూపిస్తున్నాను. కొంచెం నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కోసిన తర్వాత కడిగినండి. నేను ఎందుకో నాకు అలా కడగాలనిపిస్తుంటుంది, ముందే కడగను. పొట్టు తీసిన తర్వాత ముక్కలు కోసిన తర్వాత కడిగి ఇందులో వేసాను. కొంచెం మగ్గిన తర్వాత తగినంత పసుపు వేసుకున్న. ఆ తర్వాత కొంచెం కారము ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇది మాడకుండా చూడాలి. నీళ్ళు మొదట్లో పోస్తే అస్సలు బాగుండదు. ఇంకా రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన కదా, అవి కూడా ఉడుకుతుంది. ఆన్ చేసిన టైం వచ్చేసి 11గా వస్తుంది. ఇప్పుడు ఈరోజు మాత్రం వంట కొంచెం లేట్గానే చేస్తున్నాను. ఇంకో 4 టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తొందరగా అయిపోతుంది. ఈ కూర మాత్రం ఎవరైనా ఈజీగా వండుకోవచ్చు. కూర వండని రాని వాళ్ళు, పెళ్ళిగాని ఆడపిల్లలైనా కూడా ఈజీగా వండవచ్చు ఈ కూర. ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఆ పిల్లలు కూడా ఈజీగా ఏం లేకున్నా ఆలుగడ్డ టమాటా ఉంటే సరిపోతుందండి. ఇంకా మధ్యాహ్నం ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ముంజలు తెచ్చిండి. ఇది రెండోసారి ఎండాకాలంలో ముంజలు తేవడము. పొట్టు తీసాను, ఇది 2 సార్లు వచ్చింది. తిన్న తర్వాత సాయంత్రం ఇది ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి చాయ్ పెడుతున్నాను. ఇంకా ఫ్రైడే కదా, సాయంత్రము ఇంకా మా ఆయన మళ్ళీ పూజ చేసిండు దేవుడికి. డ్యూటీ నుండి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని ఇంకా వాళ్ళకి చాయ్ పోసిచ్చి నేను కూడా కొంచెం తాగిన తర్వాత రాత్రికి అన్నం వండుతున్నాను. 8 అవుతుంది టైం వచ్చి. ఇంకా ఈ అన్నము గంజి ఉంటుంది కదా, అది ఒక గిన్నెలో కొంపి పెట్టుకున్నాను రేపు రాగి జావా చేయడానికి. ఇంకా బెండకాయ టమాటా కూర వండిన, ఇది చాలాసార్లు చూపించిన కాబట్టి చూపించలేదు, కొంచెమే వండిన. ఇంకా ఆ తర్వాత అన్నం దమ్ముకేసాను. అన్నం కూడా రెడీ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసి నాకు ఇష్టమైన ఇదే బ్లౌజ్ కుట్టడం అని అంటే చాలా ఇష్టము. ఇంకా దీనిపైన కూర్చొని ఏ పని చేయను, అందుకే అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ పని పెట్టుకుంటాను నేను. ఇది కటింగ్ చూపించలేదు నేను, మొత్తము ఇంతకుముందు పెట్టేదాన్ని, కాకపోతే ఈ పెట్టలేదు. కటింగ్ చేసి మెయిన్ పీస్ కతకబెట్టుకొని బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వేసి అవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇదే. ఇంకా ఈ రోజుకి రేపు దీనికి పైపింగ్ వేయాలి, అదే చూపిస్తున్నాను. 2 జాయింట్లు అయినాయి కదా చుట్టూ,
వాటికి పైపింగ్ వేయాలి. నేను చాలా లేట్ అవుతుంది నేను కుట్టడానికి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా బ్లౌజ్ పాడైపోతుందని చాలాసేపు చెక్ చేసుకుంటూ ఉంటాను. దానికే నాకు టైం ఎక్కువ పడుతుంది. అంతే ఇంకా అయిపోయింది. జాయిన్ చేసిన తర్వాత చెప్తున్నాను. నేను లైవ్లో చెప్పాలనుకుంటాను. వాయిస్ ఓవరు అస్సలు కాదు నాకు ఇవ్వడము. ఇంకా ఆ తర్వాత వంట రూమ్లోకి వచ్చిన అందరూ తిన్నారు. నేను కూడా తినేసిన తర్వాత వంటగట్టు గడిగే ముందు రాగి పిండిని ఇందాక గంజి వంపుకున్నాను కదా, అందులో ఒక 3 స్పూన్లు వేసి కలిపి ఇలా పక్కకు పెట్టుకున్నాను. పొద్దుటి వరకు మంచిగా పులుస్తుంది కదా, అప్పుడు రాగి జావా చేస్తే టేస్ట్ ఉంటుంది. కొంచెం పుల్ల పుల్లగా ఉంటే, మరీ పుల్లగా కాకుండా మామూలుగానే ఉంటుంది. ఇంకా తర్వాత స్టవ్ ఎప్పటిలాగా ప్రతిరోజులాగానే నేను ఇంకా రాత్రికే స్టవ్ కడిగి పెట్టుకుంటాను. ఇలా కొంచెం వంట చిన్న బ్రష్ ఉంటుంది. ఆ బ్రష్ తోమే బ్రష్ అండి, అది వేస్ట్ అండి. అందులో లిక్విడ్ వేసి అయితే తోమడానికి వస్తుంది. ఇట్లా ప్రెస్ చేస్తే పైన ఒక బటన్ లాగా ఉంటుంది. కొన్నప్పటి నుండి ఆడ కొన్ని తెచ్చేటప్పుడు ఇలా ప్రెస్ అయింది. లిక్విడ్ వేసిన తర్వాత అంతా లీక్ అయిపోయింది. ఇది మామూలుగా ఇలా స్టవ్ కడగడానికి వంటగట్టు రాయడానికి యూజ్ చేస్తున్నాను. ఇది కొన్నింది 50 రూపీస్కే కొన్నా. కాకపోతే ఇలా యూజ్ కాకుంటే మనం అనుకున్న దానికి కొంచెం ఇది అనిపిస్తుంది, పైసలు వేస్ట్ అనిపిస్తుంది. ఇలా చాలా ఉంటాయండి. ఇంకా వంటగట్టు అంతా ఇలా బ్రష్తో రాసిన తర్వాత ఇంకా కడిగి పడుకోవడమే పనంతా కంప్లీట్ అవుతుంది. ఇంకా రోజు అదే పొద్దున్న నుండి రాత్రి వరకు ఇవి నా పనులు. ఖాళీ టైంలో ఇలా కటింగ్ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. నేను సెంటర్కి కానీ స్టిచ్చింగ్ క్లాసెస్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అంతే, ఇదే సరిపోతుందండి. ఇంట్లో ఉంటాము, ఖాళీ టైంలో అలా చేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను నా గురించి కొన్ని విషయాలు నా పెళ్ళైన నుండి పెళ్ళి కాకముందు చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియోస్ ఇలా చేస్తూ చెప్పాలనుకుంటున్నాను. మీరు కామెంట్లో తెలియజేస్తే సరే అని నేను చెప్తాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్గా కడిగేసి వైఫర్ కొడుతున్నాను. చిన్న వైఫర్ ఉంటుంది కదా వంటగట్టు కడిగిన తర్వాత కొట్టడానికి. ఇంకా మసుగుడ్డ కూడా పిండేస్తానండి. రోజుది కంపల్సరీ పిండుతాను. 2 రోజులు 3 రోజులు అస్సలు యూజ్ చేయను నేను. అది డీమార్ట్లో తెచ్చింది. ఇంకా ఇప్పుడు తుడవడానికి వేరే వస్తున్నాయి అంటున్నారు, అవి తెచ్చుకోవాలి. నాకు అవి అంటే చాలా ఇష్టము. యూజ్ అండ్ త్రో కాకుండా ఇలా స్టవ్ తుడిచేసి మళ్ళీ పిండి యూజ్ చేసుకోవచ్చంట. లైట్ వెయిట్ ఉంటాయంట. అవి తెచ్చుకోవాలి. ఇలా ఉంటుందండి ప్రతిరోజు నా పని. ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసి 1 ఇయర్ కావస్తుంది. ఇంకా 1000 సబ్స్క్రైబర్లు కూడా కాలేదు. తప్పకుండా నా వీడియోస్